శ్రీ మహాగణాధిపతియే నమః. దేవతలందరిలో కల్లా కుబేరుడు అత్యధిక ధన సంపన్నుడు కదా. శివుని యొక్క అనుగ్రహం చేత కుబేర పదవి వచ్చింది ఆ కుబేరునికి. ఈ కుబేరుడు తనకి పదవి వచ్చిన శుభ సందర్భంగా అందరినీ కూడాను గొప్ప విందు చేసి పిలవాలి అని చెప్పేసి భావన చేసి అందరి దేవతల్ని కూడాను విందుకు రావలసిందిగా ఆయన ఆహ్వానం పంపాడు. పార్వతీ పరమేశ్వరులను సాక్షాత్తు ఆయనంతటా ఆయనే వెళ్ళి పిలవడం జరిగింది. మధ్యలో గణేశుడు ఉంటే మీరు కూడా వీలు చూసుకొని రావాల్సింది అన్నాడు. అంతేగాని తప్పనిసరిగా మీరు విచ్చేయాలి మహాప్రభు అని చెప్పేసి మాత్రం అనలేదు. సరే చూద్దాంలే అనుకున్నాడు గణపతి. సరే విందు ఏర్పాట్లన్నీ కూడాను బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. అందరూ వచ్చారు, దేవతలందరూ కూడాను అందరూ కూడా కూర్చున్నారు. అనేక కార్యక్రమాలు నిర్విఘ్నంగా జరుగుతున్నటువంటి శుభ సందర్భంలో ఈ గణపతి బాల గణపతిగా అక్కడికి వచ్చాడు. ఆయన వస్తూనే ఆకలి ఆకలి అన్నాడు. అయ్యో ఆకలి అంటున్నాడు కదా పిల్లవాడు అని చెప్పేసి, నాయనా తీసుకువెళ్ళండి, వారికి ముందర భోజనం పెట్టండి అన్నారు. లోపలికి వెళ్ళగానే గణపతి కాస్త తన తొండాన్ని ఎడమ వైపుకు మలిచాడు. ఆహార పదార్థాలన్నీ కూడాను ఆయన బొజ్జలోకి వెళ్ళిపోతూనే ఉన్నాయి. అన్ని పదార్థాలు కూడాను అయిపోయినాయి. ఇక దేవతలకి విందు ఏ విధంగా ఏర్పాటు చేయాలో తెలియక సతమతమైపోతున్నాడు కుబేరుడు. అటువంటి సమయంలో స్వామివారిని అనుగ్రహం సంపాదించడం కోసం ఏమి చేయాలా అని చెప్పేసి ఆలోచన చేస్తున్నారు. అనేక మంది అనేక రీతులుగా సలహాలు ఇచ్చినప్పటికీ పరమేశ్వరుడు చిన్ని సలహా ఇవ్వడం జరిగింది. ప్రేమతో ఆ యొక్క గణపతికి గుప్పెడు అటుకులు పెట్టినా చాలు, వెంటనే ఆయన శాంతిస్తాడు అని చెప్పేసి చెప్పడంతో శివుని యొక్క ఆజ్ఞ మేరకు గుప్పెడు అటుకులు కుబేరుడు తీసుకొని ఆయన చుట్టూతా ప్రదక్షిణం చేసి నమస్కారం చేసి అలా ఉంచేసరికల్లా ఆయన తన తొండాన్ని కుడివైపుకు తిప్పాడు. ఎప్పుడైతే కుడివైపుకు తిప్పాడో వెంటనే ఆహార పదార్థాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి. ఆయన స్థితిపతి, నిధిపతి, ప్రియపతి కదండి. ఆయన తలుచుకుంటే ఏముంది. అందుచేత ఆ కుబేరుడికి అప్పుడు అనిపించింది. ఏమని అనిపించింది అంటే, దర్పపు విందు కంటే ప్రేమతో పెట్టే అటుకులే చాలు కదా అని స్వామివారు తెలియచేస్తున్నాడు. దర్పం పనికిరాదు, క్షమించవలసింది అని చెప్పేసి చెంపలు వేసుకున్నాడు కుబేరుడు. ఇంత గొప్ప విశేషం వినాయక తత్వంలో దాగిన పరమార్థం. సర్వే జనా సుఖినో భవంతు.